నా పార్టీకి నేను కెరీర్ మీద టెన్షన్ లేకుండా బాధ్యత లేకుండా బరువు లేకుండా రీల్స్ చూస్తుంటే మరి యూట్యూబ్ ఛానల్ అదొకటి ఉంది కదా మర్చిపోయినా. ఇవన్నీ మర్చిపోయి రీల్స్ చూస్తుంటే సామాన్లంట, శివాజీ అంట, చీరలంట, ఫెమినిస్టులంట, హిందూయిజం అంట, రామాయణం అంట, మహాభారతం అంట, నా అన్వేషణ అంట. ఎవర్రా మీరందరూ? అసలు నా ఫీల్డ్కి ఎందుకు వచ్చిర్రా? అసలు ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే శివాజీ గారు దండోరన్ మూవీ ఈవెంట్ లో ఇష్టం వచ్చినట్టు ఆయనకు నచ్చినట్టు సొల్లు మాట్లాడిండు. సో గైస్ పుట్ your phones, sit back, relax and enjoy. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నావు. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఆ అమ్మాయి అందంగా ఉంది, చీర కట్టుకుంది అన్నంత వరకు బాగానే ఉంది. కానీ అక్కడున్న జనాలు మంగపతి అని ఉర్రంగానే బాయికి మంగపతి ఆత్మ ఏడుకలో దూరిపోయింది. దూరిన తర్వాత మాట్లాడిందే కాంట్రవర్సీ. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సామాన్లు, ఉమెన్ బాడీ పార్ట్స్ సామాన్లు కామన్ అయిపోయింది మనకి. దాంట్లో తప్పేముందన్న, సామాన్లు కామన్ వర్డే కదా. అదేరా, మనకు అన్ని కామన్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా, అది ఎట్లా అనిపించిందో నాకు చెప్పు. ఎట్లుందిరా? గలీజుందన్న. అదేరా నేను కూడా అయిపోయింది. నేను చేతులతో చూపించింది రాంగ్ అయితే ఆయన నోటుతో అన్నది కూడా తప్పు అవుతుంది. నేను చేతులతో చూపించింది తప్పు, ఆయన నోటుతో అన్నది కరెక్ట్ అంటే మీ వ్యత్యాసానికి వదిలేస్తున్నా. నేను ఇదొక చిన్న విన్నపం మాత్రమే, ఇదొక చిన్న విన్నపం. ఇది మీరు దయచేసి నేను మిమ్మల్ని ఏదో ఇది బాధ పెట్టబోతున్నాను అని కాదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. స్వేచ్ఛ అనే అదృష్టం కాదనుకోల్, ఇట్స్ ఫండమెంటల్ రైట్. దాని నుంచి నీ యుద్ధాలు జరిగినాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాతలు అవి. వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. ఇలాంటి మాటలే కాంట్రవర్సీ ధరిస్తాయి. అండ్ కాంట్రవర్సీ ఈక్వల్ టు ఫేమ్, ఫేమ్ ఈక్వల్ టు మనీ, అండ్ మనీ ఈక్వల్ టు ధనం మూలం ఇదం జగత్. నీకు అర్థం కాదులే, మా తెలుగు మీడియంలో చాలా బాగా చెప్తారు. శివాజీ గారు ఇన్నిగా మాటలు మాట్లాడుతుంటే నాకు సీన్ గుర్తొచ్చింది. ప్లే చేయండి అది. వాడు జమ్మురా బాబు, కొంచెం చూసుకో బాబు. బుద్ధి లేదా? నేనేం చేశానండి? నా నడుము మీద చెయ్యి వేయలేదు. ఈ సీన్లో ఎందుకు అంకుల్ అట్లా చేసినారు? ఓ డబ్బులు ఇచ్చినారా? అంటే డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారా? ఒక్క నిమిషం మీద కమెంట్ వస్తుంది. అది డబ్బుల కోసం కాదురా, ఎర్రి గింజ డైరెక్టర్ చెప్పిందని చేసిండా. ఓకే అంటే డైరెక్టర్ చెప్తే ఏమైనా చేస్తాడా? చెప్పుండాల్సిన డైరెక్టర్ కి ఆ అమ్మాయిని మిడ్డీలు వేసుకున్నామను, స్కర్ట్స్ వేసుకురామను, సామాన్లు కనిపించిన బట్టలు వేసుకురామను, అప్పుడే గెలుపుతాను, ఇట్లా చీర కట్టుకున్నామని పద్ధతిగా ఎవరు గెలకరు అని చెప్పుండాల్సిన డైరెక్టర్ కి చెప్పే దమ్ము లేదా? ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, మీ ఇంట్లో మీ అమ్మ మీ అక్కను అట్లాంటి బట్టలు వేసుకుంటూ ఒప్పుకుంటావా అనేసి. ఇక్కడ ప్రాబ్లం బట్టలు కాదు, ఇక్కడ ప్రాబ్లం ఒక మనిషి. ఆ మనిషి మాట్లాడిన కాంట్రవర్సల్ మాటలు. అరే ఏదో ఒక రోజు కొడతారా బుర్కేసుకొని మన అనీష్ కాలేజ్ కింద బట్టేసి పాయింట్ కాడ కుక్కని కొట్టినట్టు కొడతారా, పొట్టు కొడతా కొడుకుని. వాళ్ళు ఎలా ఉండాలనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నీకు రోజు ఒకటి వచ్చి నువ్వు షార్ట్ చేసుకోక బ్రో, నీ తొడలు కనిపిస్తున్నాయి, నీ తొడలు చూసి నేను సెడ్యూస్ అవుతున్నంటే నీకు ఎంత మండుతుందో, నీకు ఎంత కోపం వస్తుందో వాళ్ళకు కూడా అంతే కోపం వస్తుంది, వాళ్ళకు కూడా అంతే మండుతుంది. నీకో న్యాయం వాళ్ళకో న్యాయం ఉండదు కదా. ఎమోషనల్ డ్యామేజ్. ఇప్పుడు కొంతమంది అర్థజ్ఞానులు సగం తెలిసి మాట్లాడే వాళ్ళు, శివాజీకి ఫేమ్ ఉంది కదా, మనం ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడదాం, మనకు కూడా కాంట్రవర్సీ అయిపోతాం, మనకు కూడా ఫేమ్ వస్తుంది. చెప్పినా కదా, కాంట్రవర్సీ ఈక్వల్ టు ఫేమ్, ఫేమ్ ఈక్వల్ టు మనీ, అండ్ మనీ ఈక్వల్ టు ఒక ఇద్దరు అమ్మాయిలు బయటకు వెళ్ళారు. ఒక అమ్మాయి నిండుగా ప్యాంట్ వేసుకుని ఉంది నీలాగా, ఇంకొక అమ్మాయి షార్ట్ వేసుకొని ఉంది. హైదరాబాద్ లో ప్రజెంట్ దోమలు ఎక్కువ ఉన్నాయి. ఎవరిని ఎక్కువ కొడతాయి? ఎవరైతే షార్ట్ డ్రెస్ వేసుకుందో అమ్మాయి. ఎందుకు? కనిపిస్తుంది కాబట్టి, స్కిన్ కనిపిస్తుంది కాబట్టి, కుట్టడానికి అవకాశం ఉంది కాబట్టి కొడతాయి. సో
నిండుగా బట్టేసుకుని పోమ్మ దోమలు బయట ఉన్నాయి అని చెప్పటం శివాజీ చేసిన తప్ప. అయితే హీరోయిన్ల మీద చేతులు వేశారో వాళ్ళంతా జంతువులతో సమానమే. వాళ్ళ దగ్గరికి పోతున్నప్పుడు నిధి అగర్వాల్ అయినా సమంత అయినా పూర్తి సెక్యూరిటీ పట్టుకొని పోవాలిగా. బయట దోమలు కొడతాయని తెలుసుకున్నప్పుడు నిండుగా బట్టేసుకొని పోవాలిగా. నిండుగా బట్టేసుకొని పోమంటాం తప్పెక్కడ అవుతుంది? బయట దోమలు కుట్టే అవకాశం ఉంది. దోమలకి మంచి చెడు తెలియదు, అవి కుట్టేసి రక్తం పీల్చేస్తాయి, కొద్ది జాగ్రత్తగా బట్టలు వేసుకొని పోమని చెప్పి శివాజీ చెప్పాడు. చెప్పడం కుదరలేదు, చెప్పదలుచుకున్న ఉద్దేశం మాత్రం ఇదే. మరి ఇక్కడ తప్పెక్కడుంది? అన్న ఆయన చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా. ఏముంది, నా బొంగు ఉంది. నువ్వు చిన్నపిల్లను కదా, నీకు తెలియదు, నేను చెప్తా విను. ఆ పెద్ద మనిషి ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన ఏం చెప్తున్నంటే దోమలు ఉండే జాగ్రత్తగా ఉండాలా. దోమల్ని ఎట్లా బ్లేమ్ చేస్తాం మనం? మన జాగ్రత్త మనం లేకపోతే ఎట్లా? పాయింట్ కాదంటలే, కానీ దేవుడు దోమలకు దిమాగ్ ఇయ్యలే, కానీ మనుషులకు ఇచ్చిండు. గుద్దలేట్టుకోమని ఇయ్యలేదు కదా, ఆలోచించడానికే ఇచ్చిండు ఏది మంచో ఏది చెడో అని. సరే నిధి అగర్వాల్ మంచి బట్టలు వేసుకోలేదు, కానీ సమంత వేసుకుంది కదా, ఆమెతో కూడా అదే జరిగింది కదా. సరే సమంత అంటే అమ్మాయి వదిలేద్దాం, ఇది జరిగిందని. మరి తలపతిలో ఏం యాంగిల్ అనిపించిందిరా మీకు? వీడిని కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళో ఏముందిరా సెక్స్ అపీలు? భారతదేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి రేపు జరుగుతూ ఉంది. ఆ భయంలోంచి వచ్చిందే అమ్మా కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళరా అని ఒక తండ్రి చెప్తారు. సరేరా, ఒక టైంకి మీరనే పాయింటే కరెక్ట్ అనుకుందాం. ఇద్దరు అమ్మాయిలు, ఒక ఆమె చీర కట్టుకుంది, ఒక ఆమె నార్మల్ డ్రెస్ వేసుకుంది, లేకపోతే మీరు అన్నట్టు షార్ట్స్ వేసుకుంది, సామాన్లు కనిపిస్తే బట్టలు వేసుకుంది. దోమలు ఎవరిని గెలుతారు అని పక్కన పెట్టేస్తే నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ ఇవ్వండి. ఒక 3 years పాప, ఒక 90 years బామ్మ, వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నానని చెప్పి అత్యాచారం చేసినారు. మీరు అన్నట్టు ఏ సామాన్లు కనిపిస్తే అత్యాచారం జరిగింది వాళ్ళ మీద. కాలేజీలోను ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. ఇప్పుడు కొంతమంది వచ్చి మన కల్చర్లో అలాంటివి లేవు, అలాంటి పద్ధతులు లేవు, మేరా భారత్ మహాన్ అని స్టేటస్ పెడుతుంటారు. వాళ్ళందరికీ మన ప్రధానమంత్రి ఏమో చెప్తారంట, వినండి. आप अगर कोणार्क जाएंगे, सैकड़ों साल पुराने मंदिर का जो मूर्तियां बनी हैं, उसमें आपको एक मूर्ति वो भी दिखेगी जिसमें मिनी स्कर्ट पहना है बेटी ने और हाथ में पर्स है, ऐसे लटक रही है. यानी सैकड़ों साल पहले फैशन का वो नॉलेज यहाँ पर पत्थर तराशने वाले को भी था. ఎప్పుడన్నా సాయి పల్లవిని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా అనుష్కని ఎవరన్నా టచ్ చేశారా? Brother from another mother, let me correct you. Do you know the meaning of SPU versus MTU? సాయి పల్లవి ఉచ్చ వర్సెస్ మునల్ ఠాకూర్ ఉచ్చ. ఎవరు వచ్చా బాగుంటదని. ఇది కామానికి పీక్స్ వెళ్ళిపోయినప్పుడు వచ్చే థాట్స్ ఇవన్నీ. అయినా ఏ యూత్ డిఫెండ్ చేస్తున్నావు నాకు అర్థం కాదు. వీడియో లీక్ అని చిన్న పోస్ట్ ఉంటే దాని కింద లింక్ 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 అని అడుకునే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, రావణాసురుడు డిఫెండ్ చేస్తున్నాను. అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? జర్నలిస్ట్ అడుగుతుంది శివాజీని, ఒక అమ్మాయి ఏ బట్టలు వేసుకున్నా కూడా ఒక అబ్బాయి అట్లా తప్పుగా చూడొద్దు కదా అనేసి. అప్పుడు శివాజీ ఇచ్చిన ఆన్సర్ కి నా మైండ్ మింగింది, ఖరాబ్ అయిపోయింది నా మైండ్. ఎలాంటి బట్టలు వేసుకున్నా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని బాయ్స్ కి చెప్పమని చెప్పి మీతో చెప్పమంటున్నారు, ఏమంటారు మీరు దానికి? ఎలాంటి బట్టలు వేసుకున్నా గౌరవంగా ఉండాలి ఆడవాళ్ళతో అంటే నేను అంటున్నాను, ప్రొవోక్ చేయకూడదు. ప్రొవోక్ చేసినట్టు అనిపించినప్పుడు మీరు అన్నదానికి కుర్రాళ్ళు ఆహా నువ్వు ఇలా ఉంటావా, వాళ్ళు పందాలు వేసుకుంటారు. పిల్లలుండి చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళు. ప్రొవోక్ చేయకూడదంట. ప్రొవోక్ చేస్తే చేతులు వేస్తారు, కాళ్ళు వేస్తారు, అత్యాచారాలు చేస్తారంట. మీకు అది గోషిటోడు లేక అట్లా చేస్తుర్రా మీరు? అయినా ఎవరు సార్ చిన్నపిల్లలు నాకు అర్థం కాదు. ఒక అమ్మాయిని తప్పగా చూస్తే కామాంధుడు అవుతాడు, చిన్నపిల్లలు ఎట్లయితాడు? వాళ్ళు పందాలు వేసుకుంటారు అంట. ఏమని పందాలు వేసుకుంటారు సార్? ఏమని వేసుకుంటారు? చెప్పేటోడు ఎరుపు కూడా అయితే వినోడు ఏమవుతాడు? చీడ పురుగుని మగవాళ్ళ తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ళ మీద కొడతారంటే ఎలా యూరాదు? ఎలా? కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. ఇది ఎట్లుందంటే, ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరకు పోయి, అమ్మ నన్ను కాలేజ్ లో కొంతమంది ఏడిపిస్తున్నారు అంటే, వాళ్ళ అమ్మ అంటది అబ్బాయిలు అలానే ఏడిపిస్తారమ్మా, నువ్వు కాలేజ్ పోవడం బంద్ చేసి, అయినా నువ్వు కాలేజ్కి ఎందుకు పోతున్నావు, నీకు పెళ్లి చేస్తాం అయిపోతుంది అని వాళ్ళ అమ్మ అంటే ఇంత ఇమ్మెచ్యూర్గా ఉందో సార్. అలా మాట్లాడుతుంటే నాకు కూడా అంతే ఇమ్మెచ్యూరిటీ అనిపిస్తుంది. అలా పాతకాలంలో మాట్లాడితే అర్థం ఉంటుండే. మీరు చదువుకున్నారు, యాక్టరు, మీరు ఇంత ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతురేంది? సలహాలు ఇవ్వటం మానుకోవాలి. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ప్రొవోక్ చేయకూడదు. ప్రొవోక్ చేసినట్టు అనిపించినప్పుడు మీరు అన్నదానికి కుర్రాళ్ళు ఆహా నువ్వు ఇలా ఉంటావా, వాళ్ళు పందాలు వేసుకుంటారు. పిల్లలుండి చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళు.
అవును, ఎవడికి సలహాలు చేయాల్సిన అవసరం లేదు. ఎవడికి ఎట్లుండాలో అట్లుంటాడు. నువ్వు గుడికి పోతే అమ్మాయిలు ట్రెడిషనల్ గా ఉంటారు, నువ్వు పబ్బుకి పోతే అమ్మాయిలు మోడర్న్ వేలోనే ఉంటారు. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇలాంటి పనికిరాని కాంట్రవర్సీలు చేసుడు కన్నా ఒక 16 ఏళ్ల పాపని ఒక బీజేపీ ఎమ్మెల్యే రేప్ చేసిండు. ఇదేంది అని వాళ్ళ అయ్య కేసు పెడితే వాళ్ళ అయ్యని లాకప్ లేసి చంపేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళమ్మ ఇద్దరు కలిసి రెడ్ ఫోర్ట్ ముందు ధర్నా చేస్తున్నారు. దీని గురించి మాట్లాడురంటే, దీని గురించి స్టోరీలు పెట్టమంటే ఎవడు పెట్టాడు. మారండ్రా ఎర్రి పుకులారా.